తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు జె శేఖర్ రెడ్డి సహా చెన్నైలోని 4 తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ 4 వ్యాపార భాగస్వాములని తెలిసింది. మొత్తం 90 కోట్ల నగదు, కడ్డీల రూపంలో ఉన్న 100 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల విలువ 400 కోట్లుగా లెక్క కట్టినట్లు సమాచారం. పట్టుబడిన 90 కోట్ల నగదులో 70 కోట్లు కొత్త 2000 నోట్లని తెలిసింది. శేఖర్ రెడ్డిది తమిళనాడులోని వేలూరు జిల్లా కట్పాడి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామం. ఆయన మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తొలుత చిన్న కాంట్రాక్టులు చేసుకునేవారని చెబుతారు. తరువాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. క్రమంగా స్థానిక రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. దాంతోపాటు తమిళనాడు ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు సన్నిహితుడిగా మారారు. రోడ్లు, నిర్మాణ కాంట్రాక్టు పనులు కూడా చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి 2001లో ప్రజాపన్నుల శాఖ మంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వానికి కూడా దగ్గరయ్యారు. అప్పటి నుంచే శేఖర్ రెడ్డి జాతకమే మారినట్లు చెబుతున్నారు. వైభవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఆర్ బిల్డర్స్ పేరిట 2 కంపెనీలకు శేఖర్ రెడ్డి అధినేతగా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇసుక ర్యాంపులు కూడా ఉన్నాయి. తమిళనాడులో అంతటా ఇసుక తవ్వకాల అనుమతులన్నీ ఆయనకే దక్కాయని అంటారు. ప్రస్తుతం ఈసీఆర్ రోడ్డు విస్తరణ, వీరాణం చెరువు పూడికతీత పనులతో పాటు 1000 కోట్లకు పైగా విలువ చేసే కాంట్రాక్టు పనులు చేతిలో ఉన్నాయి. శశికళకు, తమిళనాడు మంత్రి విజయ్ భాస్కర్ కు కూడా శేఖర్ రెడ్డి సన్నిహితుడే. డిఎంకేలోనూ పలువురు ప్రముఖులతో బాగా పరిచయమని చెబుతారు. చిత్తూరులోని దుర్గా కాలనీలో శేఖర్ రెడ్డి అత్తగారి ఇల్లు ఉన్నట్లు సమాచారం. జయలలిత ప్రియస్సకి శశికళతోనూ శేఖర్ రెడ్డికి మంచి పరిచయాలున్నాయి. జయ బెంగళూరు జైల్లో ఉన్న సమయంలో పన్నీర్ సెల్వం సిఫార్సుతోనే ఆయనకు టీటీడీ పాలక మండలిలో స్థానం దక్కినట్లు చెబుతారు. ఇటీవల పన్నీర్ సెల్వం తిరుమల దర్శించినప్పుడు శేఖర్ రెడ్డి ఆయన వెంటే ఉన్నారు. వ్యక్తిగతంగా శేఖర్ రెడ్డికి మంచి పేరే ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. డబ్బుల్లేక చదువుకోలేని విద్యార్థులకు సహాయం చేస్తుంటారు. శేఖర్ రెడ్డితో పాటు తమిళనాడు సీనియర్ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి వియ్యంకుడైన ఈరోడ్డు రామలింగం నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల బెంగళూరులో పట్టుబడిన 150 కోట్ల కేసుతో రామలింగానికి సంబంధం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఆయన నివాసం నుంచి ఇటీవల సిబిఐ అధికారులు 6 కోట్ల రూపాయల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రామలింగం కుమారుడైన చంద్రకాంత్ను వారు ప్రశ్నించారు. అదే సమయంలో శేఖర్ రెడ్డి బృందం నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పన్నీరు సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే పన్నీర్ సెల్వమే గెలిచారు. ఆ క్రమంలోనే శేఖర్ రెడ్డి విషయం ఐటీ శాఖకు సమాచారం అందిందా అనే విషయంపై చర్చ సాగుతుంది.